చెప్పిన దావీదు అబ్రహాము గారు కుడిపార్శ్వంలో ఉన్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్న ధనవంతుడు పాతాళంలో యాతన పడుచు ఉన్నాడు. దీంట్లోకి వెళ్దాం మనం. ఒక తల్లి యేసు ప్రభువుని ఏమడిగింది? నా కుమారుడికి కుడి ప్రక్క ఎడమ ప్రక్క నా కుమారుడికి శరీర పక్కినైనా అని అడిగింది. ఆ తల్లి మాటలో ఉందావా? లేదా పగబట్టి కుమార్తెనే, ఒక్కగాని ఒక కుమార్తెనే తనకి ఆయుధులా పెంచుకున్నా హీరోదియల తల్లి లాంటి మాటలో మనం ఉందావా? మనం ఏమనుకున్నాం తెలుసా? తల్లి ఏంటి, తల్లిదండ్రుల్లో ఏంటిది సన్మానించాలి, తండ్రి మాట. ఏ తండ్రి మాట, ఏ తండ్రి మాట, ఏ తల్లి మాట, ఏ తండ్రి మాట? నీకు చిన్నప్పటి నుంచి ఒకటి చెప్పాడు, దాంట్లోనే ఉన్నావు, సత్యం తెలుసుకున్నావు. మా బాబు చెప్పాడు, నేను మారినంతవా పోతావు నరకానికి. అందులో మరొక చోట అంటాడు, నీ తల్లి నీ తండ్రి నీ అన్నదమ్ములను భార్య అని చివరికి నీ దేహాన్ని అంతా విడిచిపెట్టాయి. నీకు పరలోకానికి అడ్డైతే ఆలోచించండి. ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు ప్రాణాన్ని? చనిపోయిన వారి ఆత్మలో బలిపీఠం కింద నుంచి ఆయన ఎంత తొందరగా చూడండి ప్రార్థిస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారట, యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారట. నీ చావు ఇప్పుడయ్యా, నీ మరణం ఇప్పుడయ్యా, నాకు తొందరగా ఉంది. కనుక ప్రియ సహోదరులు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ తల్లి మాటకు లోబడాలి, ఏ తండ్రి మాటకు లోబడాలో ఆలోచించండి. అబద్ధాన్ని చెప్పే నీ తల్లి మాట వింటావా? సత్యాన్ని చెప్పే నీ తల్లి మాట వింటావా? అబద్ధాన్ని చెప్పే నీ తండ్రి మాట వింటావా? అబద్ధాన్ని చెప్పే నీ సత్యాన్ని చెప్పే నీ తండ్రి మాట వింటావా? ఆలోచించుకోలేదనుకో. ఏదైనా బైబిల్లో ఒక మాట ఉంది, తల్లి మాట తండ్రి మాట సన్మానించాలి. నేను మా మాటే వింటాను, నేను మా బాబు మాటే వింటాను, నేను మా వాడి మాటే వింటాను, నేను మా కుటుంబం మాట వింటానంటావా? నీ ఇష్టం పోతావు. కనుక ప్రియ సహోదరులారా, లేదు 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 లేదు, నేను నా దేవుడు ఏం చెప్తానే దొంగతనం చేయమన్నదా చేసేస్తాను, మందాగమన్నా తాగేస్తాను, బూట్లు తిట్టమన్నా తిట్టేస్తాను, సీరియల్ చూడమన్నా చూసేస్తాను, సినిమా చూడమన్నా చూసేస్తాను, ఏం చేయమంటే చేసేస్తాను, నా ఇష్టం అంటావా? నీ ఇష్టమే కాదన్న ఎవరు? అధికారాన్ని ఆయన చేశాడు. లోకానికి అధికారి వాడు ఎవడు? సాతాను వాడు. నీ ఇష్టం వాడిష్టం. కానీ దేవుడు సపరేట్గా ఉన్నాడు. మనందరినీ ఎన్నుకున్న దేవుడు గొప్పవాడు. కనుక మన ప్రాణాన్ని అడుగుతున్న వారు ఎవరు? దేవుడా? చనిపోయిన వారి ఆత్మన, పరిశుద్ధులైన ఆత్మన ఎవరు చెప్పండి? చనిపోయిన వారి పరిశుద్ధుల ఆత్మలు అడుగుతున్నారు. ఇప్పుడు బ్రతకాలి, బ్రతకూడదు మన చేతిలో ఉంది. గొంతులో ప్రాణం ఉంది. ఈ శరీరాన్ని ఎలా తిప్పాలంటే అలా తిప్పగలం. పడుకోవాలంటే పడుకోవచ్చు, లేచి పరిగెత్తాలంటే పరిగెత్తవచ్చు, లేదా ఇలా మల్లికపురం పోవాలంటే మల్లికపురం పోవచ్చు, ఇలా నర్సాపురం పోవాలంటే నర్సాపురం పోవచ్చు. మన ఇష్టం మన చేతిలో ఉంది. అన్ని ఇష్టాలు దేవుడు మనకి వదిలేశాడు. సత్యాన్ని అసత్యాన్ని గ్రహిస్తావా? ఇదిగో నువ్వు నెమ్మది పొంది చోటుకు వెళ్తావు. ప్రార్థన చేసుకుంటావా? క్రీస్తుకి ప్రేమించిన కన్నా తండ్రి, ఇంతవరకునైనా మీ పిల్లలకునైనా అర్థమయ్యే రీతిలో నా ప్రాణమా తినను త్రాగును సుఖించవు అనే మాటకి మీ ప్రాణాన్ని అడుగుచున్నాడు అన్న మాట మీద తండ్రి, మీ మాటలు కొన్ని మాటలను చెప్తాను. ఆయన ఈ పిల్లలందరూ విన్నారు. విన్న మాటలు ఏ మాట కూడా విడిచిపెట్టకుండా నాయన భద్రపరచుకోవడానికి సహాయం చేయండి.